రాజకీయాలు బహు చిత్రమైనవి. అందులో నుంచి ఎవరికి వారు రిటైర్ అవ్వరు. వారికి కలిసి రాని కాలమే కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి తీరాలి తప్ప వారుగా మారరు. వయసు మీద పడుతున్న పదవులు ఎన్నో చేసినా ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేయాలని అనుకుంటారు. అలాగే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ మారాలని చూస్తారు. అయితే వారికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే తామున్న పార్టీ ఎందుకు ఆదరించడం లేదు అన్నది. తమ పరిస్థితి స్థితి బాగుంటే అక్కడే పెద్దపీట వేసేవారు కదా అన్న ఆలోచన కూడా చేసుకోవటం లేదు. వారికి తెలియటం లేదు కానీ జనరేషన్ గ్యాప్లో నలిగి తాము అవుట్డేటెడ్ అయిపోతున్నామన్న కఠిన సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. అందుకే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వారు మారిపోతున్నారు. అయితే అలా వచ్చిన వారికి కండువాలు కప్పి పార్టీలు ఆహ్వానం పలకడమే విచిత్రంగా ఉంది. తమ వద్ద ఉన్న అవుట్డేటెడ్ని అలా ఉంచేసి కొత్త అవుట్డేటెడ్ని తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అన్నది కూడా అధినేతలకు ఎందుకు పనికి వస్తుందో తెలియడం లేదు అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో జంపింగ్లు ఎక్కువ అవుతున్నాయి. నేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారిపోతున్నారు. వీరిలో చూస్తే బలమైన నేతలు ప్రజెంట్ రాజకీయాల్లో దిట్టంగా ఉన్నవారు మారడం లేదు. ఎక్కువగా అవుట్డేటెడ్ నేతలే మారిపోతున్నారు. ఇలాంటి వారిని స్వాగతించడం వల్ల పార్టీలకు కానీ ఆయా చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులకు కానీ ఏమి పెద్దగా ఉపయోగం లేదు అని టాకు. వారు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏవి ఉపయోగపడవు. పైగా వారికి ఈగోలు ఎక్కువ. వారు చెప్పిందే జరగాలి అంటారు. ఒకనాటి వారి రాజకీయ వైభోగాన్ని మర్చిపోలేక తాము చెప్పినట్లే అంతా జరగాలి అంటారు. తీరా చూస్తే వారి చుట్టూ కనీసం నలుగురు మనుషులు కూడా ఉండరు. మరి ఎందుకు వీరిని చేర్చుకోవటం అంటే జనాలను మభ్యపెట్టేందుకు పార్టీలు వేసే ఎత్తుగడల్లో ఇదొక భాగమని విశ్లేషిస్తున్నారు. తమ పార్టీలోకి వెల్లువల నేతలు వస్తున్నారు అని చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది అని టాకు. అలా కండువాలు కప్పి వారిని పక్కన పెడతారే తప్ప వారి వల్ల ఏమీ లాభం లేదని అధినాయకులకు కూడా తెలుసు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన నియోజకవర్గాల్లో కనీసం 6-7% ఓట్లు ఉంటాయి. వాటికి పార్టీ ఓట్ బ్యాంకు కూడా తోడవుతుంది. ప్రధాన పార్టీలకు 40% ఓట్ షేర్ ఉంటుంది. ఇలా సాగుతున్న రాజకీయ సమరంలోకి అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ వచ్చి కొత్తగా జత చేసే ఓట్లు ఎన్ని అన్న చర్చ కూడా సాగుతూనే ఉంది. వారి వల్ల ఓట్లు పడకపోగా పాత గొడవలు కొత్తగా మొదలయ్యే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉండొచ్చు. ఎందుకంటే గతంలో వారు పనిచేసిన సందర్భంలో కట్టిన వర్గాలు ఇప్పుడు మళ్ళీ రేగే అవకాశం ఉంటుంది. అలా చాలా చోట్ల జరుగుతుంది కూడా. కండువాలు కప్పే సీన్ అన్నది ప్రతి పార్టీ రాజకీయ వ్యూహంలో భాగమైంది. అందుకే మీడియా అటెన్షన్ కోసం అలాగే జనాలకు తాము గెలుపు గుర్రాలమే అని చెప్పుకోవడం కోసం చేస్తున్న విన్యాసంగానే అంతా చూస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క మాటలో చెప్పాలంటే జనాలు తెరివి మీరారు. ఎంతలా అంటే ఒకే ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఆ 4 కూడా ఒకే పార్టీకి పడనంతగా. అంటే ఇంటి పెద్ద మాటనే వినని పరిస్థితి ఉందన్నమాట. అలాంటప్పుడు చేర్చుకునే నేతలు ఎందరిని ఓటర్లుగా మారుస్తారు? అందులో పాతతరం నాయకులకు ఉండే పరిచయాలు ఎంత? అవి ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో వర్కౌట్ అవుతాయా అవ్వవా అన్నది వేచి చూడాల్సిందే.